కొన్ని అంటే ఆపరేషన్ లేకుండా సర్జరీస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్‌గా ఎలాంటి ట్రీట్మెంట్ అంటూ వచ్చిందండి? ఈ వాల్వ్ ప్రాబ్లమ్ ఇది మెయిన్‌గా అయోర్టిక్ వాల్వ్‌కి చేసే ట్రీట్మెంట్. సో, అయోర్టిక్ వాల్వ్ అనేది ఏజ్ వల్ల గాని, లేకపోతే కొన్ని రకమైనటువంటి కంజనైటల్ ప్రాబ్లమ్స్ వల్ల, బై బర్త్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల కొంతమందికి నారో అయిపోతుంది అయోర్టిక్ వాల్వ్. అది నారో అయిపోయినప్పుడు ఇంతకుముందు ఉన్న ఆహ్, పాతకాలంలో ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ వాల్వ్ రీప్లేస్‌మెంట్ సర్జరీ. హ్మ్. అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ. ఓపెన్ చేసి ఆ వాల్వ్‌ని ఏదైతే డ్యామేజ్ ఉందో దాన్ని తీసివేసి కొత్త వాల్వ్ అనేది ఫిక్స్ చేసేవాళ్ళు. అవును. కొంతమంది సూట్ అవ్వదు. అంటే ఆ రకమైన సర్జరీకి ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్, హ్మ్. లేదంటే చాలామందికి కొంతమందికి కోమార్బిడ్ కండిషన్స్ ఉంటాయి. చాలా సిక్‌గా ఉంటారు. బెడ్ రిడెన్ ఆల్మోస్ట్ అలాంటి వాళ్ళకు ఈ వాల్వ్ సర్జరీ చేయాల్సి వచ్చినప్పుడు ఈ ప్రాబ్లమ్ అవుతది. సర్జన్స్ రిఫ్యూజ్ చేస్తారు. రిజెక్ట్ చేస్తారు. అనస్థీషియా రిస్క్ ఎక్కువ ఉంటుంది. హ్మ్. కాబట్టి దానికి ఆల్టర్‌నేటివ్‌గా ఈ టావిన్ కనుక్కున్నారు. ఇది సేమ్ అండి. అంటే మనం ఎట్లా అయితే స్టెంటింగ్ ప్రొసీజర్ స్టెంట్స్ ఎలాగైతే ఈ బ్లడ్ వెసల్స్‌లో బ్లాక్స్ ఉన్నప్పుడు ఎలాగైతే స్టెంట్స్ పెడతామో, ఓకే. సేమ్ ఇది కూడా పెద్ద ఒక లార్జ్ స్టెంట్ లాంటిదే. హ్మ్. సేమ్ అదే కాన్సెప్ట్‌లో ఉంటుంది.